రాజమహేంద్రవరంలో సంచలనం సృష్టించిన మెడికో ప్రియాంక మృతిపై సమగ్ర విచారణ జరిపితేనే అన్ని వాస్తవాలు బయటకొస్తాయన్నారు వైసీపీ నేత మార్గాని భరత్. ఆగస్టు 3న ఘటన జరిగితే ఆగస్టు 6న మాత్రమే అరెస్టు ఎందుకు చూపించారని నిలదీశారు. నిందితులు పరారీలో ఉన్నారా, పోలీస్ కస్టడీలో ఉన్నారా, ఇంత దారుణమైన ఘటనను ప్రమాదకరంగా ఎందుకు చూపించారని ప్రశ్నించారు. ప్రియాంకని అతి కిరాతకంగా ఇద్దరు నిందితులు తలపైన ఎక్కించుకుని కార్ని తీసుకెళ్లిన తర్వాత అంత దుర్మార్గంగా ఆ హత్య చేసిన తర్వాత 3 రోజుల పాటు ఈ యొక్క అంశాన్ని వెలుగులోకి ఎందుకు రాలేదు? ప్రధానమైన ఛానల్స్ గాని, పోలీస్ డిపార్ట్మెంట్ గాని, వార్తాపత్రికల్లో గాని ఈ అంశము కప్పిపుచ్చే కార్యక్రమం ఎవరు చేశారు? మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, ఎవరైతే ఈ ఘటనకు పాల్పడిన నిందితులు ఉన్నారో 3 రోజుల పాటు 3వ తారీఖు ఘటన జరిగితే పోలీస్ డిపార్ట్మెంట్ పత్రికా ప్రకటన ఏమని ఇచ్చారంటే 6వ తారీఖున అరెస్ట్ చేశామని చెప్పేసి పత్రికా ప్రకటన ఇచ్చారు. 3 రోజుల పాటు ఈ నిందితులు ఎక్కడున్నారు? అబ్స్కాండింగ్ లో ఉన్నారా, లేకపోతే పోలీస్ కస్టడీలో ఉన్నారా, లేకపోతే రాచ మర్యాదలు చేస్తూ అధికార పార్టీ ఎక్కడైనా దాచిపెట్టారా? డాక్టర్ ప్రియాంకని అతి కిరాతకంగా ఇద్దరు నిందితులు తలపైన ఎక్కించుకుని కార్ని తీసుకెళ్లిన తర్వాత అంత దుర్మార్గంగా ఆ హత్య చేసిన తర్వాత 3 రోజుల పాటు ఈ యొక్క అంశాన్ని వెలుగులోకి ఎందుకు రాలేదు? ప్రధానమైన ఛానల్స్ గాని, పోలీస్ డిపార్ట్మెంట్ గాని, వార్తాపత్రికల్లో గాని ఈ అంశము కప్పిపుచ్చే కార్యక్రమం ఎవరు